సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన పథకం తల్లిదండ్రులు లేదా గార్డియన్లు మాత్రమే ఆడపిల్ల తరపున అకౌంట్ ఓపెన్ చేయడానికి ఉంటుంది. ఆ ఆడపిల్ల వయసు 10 సంవత్సరాల లోపు ఉంటే మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయడం కుదురుతుంది. ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులలో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అలానే మ్యాక్సిమం ఇద్దరికి మాత్రమే ఆడపిల్లలకి ఫ్యామిలీ తరపున అకౌంట్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రారంభించడానికి మినిమం 250 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మినిమం డిపాజిట్ సంవత్సరానికి 250 రూపాయలు, అలాగే మ్యాక్సిమం అత్యధికంగా 1,50,000 రూపాయల వరకు ఒక సంవత్సరంలో లంసమ్ లేదా ఇన్స్టాల్మెంట్ రూపంలో డిపాజిట్ చేయడానికి ఉంటుంది. అలానే ఇది పథకం మ్యాక్సిమం టైం వచ్చి 15 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం కనీసం 250 రూపాయలు అకౌంట్లో డిపాజిట్ చేయాలి. అలా ఒకవేళ 250 రూపాయలు సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి మినిమం 250 రూపాయలు చెల్లించినట్లయితే మరుసటి సంవత్సరం 250 రూపాయలు ప్లస్ 50 రూపాయల పెనాల్టీతో మళ్ళీ ఆ అకౌంట్ని తిరిగి రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ నోటిఫైడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆన్ క్వార్టర్లీ బేసిస్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు ప్రతి క్వార్టర్లో వారు నిర్ణయించినటువంటి ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం చెల్లించడం జరుగుతుంది. ప్రజెంట్ 8% ఇంట్రెస్ట్ ఈ అకౌంట్స్పై ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ షల్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ ది క్యాలెండర్ మంత్ ఆన్ ది లోయెస్ట్ బ్యాలెన్స్ ఇన్ అకౌంట్ బిట్వీన్ ద క్లోజ్ ఆఫ్ ది 5th day అండ్ ది ఎండ్ ఆఫ్ ది మంత్. ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రతి నెల లెక్కించడం జరుగుతుంది. అంటే ఆ నెలలో అతి తక్కువ లోయెస్ట్ బ్యాలెన్స్ ఎంత ఉందో దాని మీద అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల పైన క్యాలిక్యులేట్ జరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ షాల్ బీ క్రెడిటెడ్ టు ది అకౌంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్. ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరం ఎండింగ్న, అంటే ఆ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఆఖరున అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ ఆఫ్ సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ద్వారా సెక్షన్ 83 ప్రకారం మ్యాక్సిమం 1.5 లక్షల వరకు కూడా ట్యాక్స్ డిడక్షన్కి అవకాశం ఉంటుంది. అలానే మెచ్యూరిటీ మరియు టైంలో విత్డ్రా మీద వచ్చే పూర్తి మొత్తానికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ యొక్క ఎగ్జంప్షన్ ఉంటుంది. అయితే ఈ స్కీమ్కి పన్ను ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీని ద్వారా వచ్చే వడ్డీకి పన్ను కట్టాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్కి ముందు విత్డ్రా చేసుకుంటే పెనాల్టీ చెల్లించడమే కాకుండా పన్ను ప్రయోజనాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో ప్రీమెచ్యూర్ విత్డ్రాలు కూడా అలౌ చేయబడతాయి. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కోసం, లేదా అదే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, అంటే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఇది అలౌ చేయబడతాయి. అలానే 50% బ్యాలెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, అంటే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఏమైనా అమౌంట్ అవసరమైతే అవి కూడా సర్టెన్ కండిషన్స్ మీద, అంటే అడ్మిషన్ తీసుకున్న ఇన్స్టిట్యూట్ యొక్క ఫీజు స్లిప్స్ మొదలైనవి సబ్మిట్ చేయడం ద్వారా మన ప్రీమెచ్యూర్ విత్డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ విత్డ్రాల్ అనేది కూడా ఒక్క సంవత్సరంలో ఒకసారి లేదా 5 ఇన్స్టాల్మెంట్లు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్లోజర్ ఆన్ మెచ్యూరిటీ. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 21 సంవత్సరాలు పూర్తయిన వెంటనే అకౌంట్, అంటే మెచ్యూరిటీ పీరియడ్ పూర్తవుతుంది. లేదా ఆడపిల్ల వయసు 18 సంవత్సరాలు నిండిన తర్వాత, అంటే మ్యారేజ్ టైంలో మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఆడపిల్ల యొక్క బర్త్ సర్టిఫికేట్, అలానే గార్డియన్ లేదా తల్లిదండ్రుల యొక్క అడ్రస్ ప్రూఫ్ కావాలి. వీటితో పాటు కేవైసీ డాక్యుమెంట్స్, అంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి మొదలైనవి. ఇవి కాకుండా మరి ఏదైనా డాక్యుమెంట్స్
పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ వారు అడిగినట్లయితే అవి కూడా సబ్మిట్ చేసి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అదర్ ఫీచర్స్ ఆఫ్ సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన అనేది గవర్నమెంట్ సపోర్ట్తో నడిచే ఒక స్మాల్ సేవింగ్స్ స్కీమ్. ఇది ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఏదైనా పోస్ట్ ఆఫీస్ లేదా కమర్షియల్ బ్యాంక్ బ్రాంచ్లో మీరు ఓపెన్ చేయొచ్చు. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ పోస్ట్ ఆఫీస్ బ్యాంకు లేదా బ్యాంక్ నుంచి పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లను ప్రస్తుతం అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికానికి 8%. ఈ స్కీమ్ ద్వారా కనీసం ₹250 నుంచి గరిష్టంగా 1.5 లక్షల వరకు పొదుపు చేసుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఈ పథకంలో కనీస మొత్తాన్ని 15 ఏళ్ల వరకు చెల్లించాలి. ఆ తర్వాత మెచ్యూరిటీ వరకు జమ అవుతూ ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ యొక్క బ్రాంచ్ని సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.